హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ జెట్ స్పీడ్ వెళ్ళిపోతుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, 7,000 నుంచి 10,000 పోస్టుల వరకు మీకు నోటిఫికేషన్ వస్తుంది. 2,500 అనేటటువంటి వాడు తెలియనివాడు రాశాడు, దాన్నే పట్టుకు వేలాడొద్దు. ఆ 2,500 డిఎస్సి ఎట్లేస్తాడు? అసలు ఆ డిఎస్సి ఇగిపోతే ఏంటి? ఆ 2,500 ఇచ్చి గవర్నమెంట్ ఏమన్నా నెగిటివ్ తెచ్చుకుంటుందో, వ్యతిరేక తెచ్చుకుంటుందో అభ్యర్థుల నుంచి? తెచ్చుకోదు. దట్టు భారతదేశంలో డిఎస్సీల విషయంలో, టీచర్ పోస్టుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు నింపిన పోస్టులు ఏ ముఖ్యమంత్రి నింపలేదు. ఏ ముఖ్యమంత్రి సరిపోడు, ఏ ప్రభుత్వం కూడా సరిపోదు. ఉదాహరణకి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రోజుకు ఒక ఎత్తు. పాపం తెలంగాణ నిరుద్యోగులు నట్టేట ముంచారు. ఇండియాలో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేస్తుందని పిల్లలందరూ ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. రోజుకు ఒక ఇదిగో అదిగో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వట్లేదు. కంపేర్ టు మిగిలినటువంటి రాష్ట్రాలు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం బాగా వెనకబడి ఉంది ఉద్యోగుల విషయంలో. అక్కడ నిరుద్యోగ యువత అల్లాడిపోతున్నారు. ఏజ్ అయిపోతుంది, ఎవరు బాధ్యులు? కానిస్టేబుల్ ఎస్ఐ 20 దాటిపోయిందంటే తర్వాత వాడు పనికిరాడు, తర్వాత వాడి జీవితం నాశనం అయినట్టే కదా. కాబట్టి మిగిలినటువంటి రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా సమస్యలు, విభజన సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా డిఎస్సిని నెగ్లెక్ట్ చేయట్లేదు. ఈ విషయాన్ని మీరు గ్రహించాలి, ప్రతి ఒక్కరు గ్రహించాలి. రేపు మాపు జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తారు. ఒక 20,000, 40,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ కూడా అనౌన్స్ చేస్తారు. దాంట్లో కానిస్టేబుల్ ఉంటాయి, గ్రూప్స్ ఉంటాయి, మిగిలినటువంటి పోస్టులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను, డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు అంటే డిఎస్సి. డిఎస్సిలకి పేటెంట్ రైట్ చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడేటటువంటి వాళ్ళు డిఎస్సిలో ఇక పుట్టలేరు కూడా. ఏంటంటే ప్రభుత్వాన్ని నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ టీడీపీ గవర్నమెంట్. ఉండ ఫ్యాక్ట్ చెప్తున్నాను, లేని ఫ్యాక్ట్ ఏమని చెప్పలేదు కదా. ఈయనతో పోటీ పడేటటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి కూడా ఎక్కడో ఎన్ని వేల మైళ్ళు దూరంలో ఎనగబడి ఉంటాడు. చంద్రబాబు నాయుడుతో పోటీ పడాలి అంటే చాలా కష్టం, హైలీ ఇంపాసిబుల్. అసలు ఫస్ట్ కమిట్మెంట్ ఉండాలి. ఆ విద్యను బాగు చేయాలి, టీచర్స్ నింపాలి, ప్రతి క్లాస్ రూమ్కి టీచర్ ఇవ్వాలి అనేటటువంటి కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్ ఉంటే తప్ప చేయలేరు. మీరు ఇన్ని ప్రభుత్వాలు చూస్తారు, ఏ ప్రభుత్వం అయినా ఎంత వరవడిగా ఎంత స్పీడ్గా ఇచ్చిందా? అయితే కొన్ని లోపాలు ఉండొచ్చు, ఆ లోపాలను కూడా సవరించుకుంటే బాగుంటుంది, చాలా ఎక్స్ట్రాగా ఉంటుంది. ఏంటి ఆ లోపాలంటే, కొంచెం ఏజ్ పెంచమంటున్నారు, ఏజ్ పెంచడం ఒక 46, 47 అట్లా చేస్తే మిగతా వాళ్ళు కూడా బాగుంటుంది. నెక్స్ట్ సిబిఎస్ఈ వాళ్ళకి తెలుగు లేకపోతే వాళ్ళు ఎలిజిబుల్ చేయట్లేదు. నార్మలైజేషన్ కాకోకుండా ఇది ఉద్యోగంతో సంబంధం కాబట్టి ఏ జిల్లాకి ఆ జిల్లా లేదా 2-3 జిల్లాలు కలిపి ఒక పేపర్ పెడితే బాగుంటుంది. ఇవన్నీ చేస్తే అసలు ఇంకా భారతదేశం మొత్తం డిఎస్సీల విషయంలో ఆంధ్రప్రదేశ్ వైపు చూడాల్సిందే. ఈ లోపాలు, చిన్న లోపాలను లోకేష్ గారు సవరిస్తే పిల్లలందరికీ న్యాయం జరిపోతుంది. అదేవిధంగా 45 రోజులు కాకుండా, ఎందుకంటే అఫ్కోర్స్ ఇప్పటి నుంచి అనౌన్స్ చేస్తారు, కానీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ 3 వేరుగా ఉంటుంది. అయితే 45 రోజులు కాకుండా కనీసం 3 నెలలు ఇస్తే పిల్లలు ఫ్రీగా ప్రిపేర్ అవుతారు, చాలా హ్యాపీగా ప్రిపేర్ అవుతారు. ఏంటి 45 రోజులు తీసేయటం, అదేవిధంగా నార్మలైజేషన్ తీసేయటం, 2-3 జిల్లాలు కలిపి ఒక పేపర్ పెడతాం, ఏజ్ సడలింపు చేయటం, ఇవన్నీ చేస్తే
దెన్ ఆటోమేటిక్గా విద్యాశాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి చరిత్రలో ఒక మైల్ స్టోన్ లాగా నిలిచిపోతారు అన్నమాట. కాబట్టి ఈ వీడియో వైరల్ చేయండి, షేర్ చేయండి. ఇదే ఇష్యూ మీద సాయంత్రం 6 గంటల లైవ్ ఉంటుంది. లైవ్ లో మీకు ఏ డౌట్స్ ఉన్నా ప్రతి ఒక్కరు లైవ్ ఉంటుందండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా అది విద్యాశాఖ వారి యొక్క దృష్టికి తీసుకెళ్ళిపోదాం. మీకు ఉన్నటువంటి సమస్యలు చెప్పండి, రాసుకుని ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి విద్యాశాఖకి రిప్రజెంటేషన్ చేద్దాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థి లైవ్ లోకి వచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని, మీ ప్రశ్న మా జవాబుతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రాయండి. నెక్స్ట్ వచ్చే నెల డిఎస్సి తెలుసు 10,000 పోస్టులతో నోటిఫికేషన్. ఈ ఏడాది 9,000 పైగా రిటైర్మెంట్లు. ఈసారి ఆంగ్లం, కంప్యూటర్ ఇది అవ్వచ్చు అండి, కంపల్సరీగా అవ్వచ్చు. ఆంగ్లం అంటే ఇంగ్లీషు, కంప్యూటర్. ఇంగ్లీష్ ఏదేంటుందో కంప్యూటర్ ఏముంటుందో నేను ముందే ఎక్స్పెక్ట్ చేసి మీకు చెప్తాను. కొంతమంది నిన్న లైవ్ పెడితే మాకు ఇప్పుడు ఎందుకు ఇలాంటివి వద్దు, చేసేవాళ్ళు చేయనియండి. మాకు కామెంట్ పెట్టారు, మాకు ఇప్పుడు ఎందుకు మాకు సిలబస్ అని. ఇప్పుడు సిలబస్ ఏంటంటే కొండ మీద నుంచి ఊడిపడుతుందా? ఇన్ని డిఎస్ఎస్ చేసాము, సిలబస్ ఎట్లా ఉంటుందో చెప్పలేమా? కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు. దానికోసం మీకు ఆఫర్లు కూడా చక్కగా రోజుకు ఒక 200-300 మంది చేసుకుంటున్నారు. ఎస్జిటి మొత్తము మీకు 11-12 బుక్స్ ఇస్తున్నారు, 850 చేసి ఇస్తున్నారు. అదే రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బుక్ షాపులకు వెళ్ళక ముందే మీరు చూసుకోండి. బుక్ షాపులకు వెళ్తే మాత్రం మేము ఇవ్వడానికి కుదరదు. ఎందుకంటే అక్కడ 2,000కి ఇచ్చి మేము 850కి ఇవ్వాలంటే కుదరదు. కాబట్టి ఈ బుక్ షాప్కి వెళ్ళక ముందే మీరందరూ కూడా పబ్లికేషన్ ఆఫీస్కి కాల్ చేసి మీరు వెపన్స్ ఎప్పటికప్పుడు 10th క్లాస్ వరకు కొత్త సిలబస్ కాబట్టి మారదు, కంటెంట్లు మెథడ్స్ ఇవి మారవు. కాబట్టి మీరు ప్రతిరోజు మీకు ఆఫర్ ఇచ్చాము, ఆఫర్ అట్టి పెట్టండి సార్, కొద్ది రోజులు మాకు డబ్బులు చూసుకుంటా ఉన్నారు, అందువల్ల మేము అట్టి పెట్టాము, ఆఫర్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఆల్ ఎస్జిటీస్, ఆల్ స్కూల్ అసిస్టెంట్స్ అభ్యర్థులందరూ కూడా ఈ ఆఫర్ని ఉపయోగించుకోండి. సోషల్ కూడా 850 చేసి ఇస్తున్నాము. సోషల్ ఇంగ్లీష్ మీడియం 600 ఇస్తున్నాము. మ్యాథ్స్ తెలుగు మీడియం 600 ఇస్తున్నాము. మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం 700 ఇస్తున్నాము. అదేవిధంగా బయాలజీ పార్ట్ 600 ఇస్తున్నాము. బయాలజీ ఇంగ్లీష్ మీడియం 500కి ఇస్తున్నాము. ఇంగ్లీష్ లిటరేచర్ 600కి ఇస్తున్నాము. ఒకసారి మీరు పబ్లికేషన్ ఆఫీస్కి 9959376936కి 9949197212కి 9490750137 ఈ నంబర్స్ కి కాల్ చేస్తే మీకు ఇమ్మీడియట్ గా వాళ్ళు చెబుతారు ఏ బుక్స్ వస్తుంది ఏంటి అనేటటువంటి మొత్తం చెప్తారు. అందువల్ల ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఈ వెపన్ ఆయుధాలు మీ చేతిలో ఉండాలి. ఆయుధాలు మీ చేతిలో లేకోకుండా యుద్ధం చేయాలి అంటే ఉత్త చేతులతో చేయాలి, మళ్ళా ఓడిపోతారు. కాబట్టి ఇప్పటి నుంచి ఈ నెల రోజులు మ్యాక్సిమం సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోండి. కాబట్టి రిటైర్మెంట్లు అన్ని కూడా ఉన్నాయి. అదేవిధంగా మోడల్ స్కూల్స్ రకరకాల కొత్త స్కూల్స్ పెడుతున్నారు. అదేవిధంగా రిటైర్మెంట్లు ఎందుకు ఎక్కువగా ఉన్నాయంటే ఆ మహానుభావుడు ఏజ్ పెంచాడు కాబట్టి ఆ తర్వాత వాళ్ళందరూ పెంచినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు రిటైర్డ్ అవుతున్నారు. కాబట్టి రిటైర్మెంట్ ఏజ్ వాళ్ళంతా కూడా ఇప్పుడు రిటైర్ అవుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు రిటైర్ అవడం వల్ల పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఎస్జిటి 6,000 మంది రిటైర్ అవుతున్నారు, పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లు 3,000, పీఈడీలు 500, మొత్తం 9,500. అంటే ఒక 10,000 పోస్టులతో నేను ఆల్రెడీ చెప్పాను. చాలా మంది కామెంట్ పెట్టారు. ఇదే వేలో మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా సన్నద్ధతో రెడీగా ఉండాలి. ఇప్పుడు మాత్రం మీరు టైం వేస్ట్ చేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాము అంటే మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడు. మీరంత
తెలివి తక్కువ వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరు. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. బుక్స్ అనేటటువంటి ఆయుధాలు మీ చేతిలో ఉండాలి. మేము విద్యా దృక్పథాలు పర్ఫెక్ట్ గా రిలీజ్ చేస్తాము. క్లాస్ రూమ్ సైకాలజీ త్వరలో రిలీజ్ చేస్తున్నాము. ఇలా విద్యా దృక్పథాలు వీడియోస్, అదేవిధంగా క్లాస్ రూమ్ వీడియోస్, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మొత్తం ఒకేసారి మేము ముందుకు తీసుకొస్తున్నాము. ప్రతిరోజు రేపు మాపు విద్యా దృక్పథాలు లైవ్ ఉంటుంది. అదేవిధంగా యాప్ లో లైవ్ క్లాసులు కూడా దొరుకుతాయి. ఇలా విద్యా దృక్పథాలు క్లాస్ రూమ్ ఎవరు కూడా చెప్పలేనటువంటి వేలో మేము ముందుకు తీసుకొస్తున్నాము. కాబట్టి మీలో ఆతృత ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, అభిరుచి ఉండాలి, ఉద్యోగం కొట్టాలి అనేటటువంటి తపన ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ సాధించగలరు. లేకపోతే మీకు ఎన్ని డిఎస్సీలు వచ్చినా మీరు నిరుద్యోగులుగానే మిగిలిపోతారు. కాబట్టి మీరు నిరుద్యోగులుగా మిగలకుండా ఉండాలి అంటే స్టార్ట్ నౌ. థ్యాంక్ యూ.